టాలీవుడ్కి చెందినటువంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్నవర్మ గారు ఆత్మహత్య చేసుకోవడం అయితే జరిగింది. ప్రస్తుతం ఆమె ఇక్కడ హైదరాబాద్లోని కావురి హిల్స్లో అయితే ఇదే అపార్ట్మెంట్లో అయితే నివసిస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము. ఆమె బాడీని అయితే ప్రస్తుతం తీసుకెళ్ళిపోవడం అయితే జరిగింది. ఉస్మానియా గాంధీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం ఆమెకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ లేకపోవడం అనేది నిజంగా బాధాకరం. అసలు ఆమె ఇక్కడికి హైదరాబాద్కి చెందినటువంటి వ్యక్తి అయితే కాదు, రాజమండ్రికి చెందినటువంటి వ్యక్తి. అదే దాదాపుగా హైదరాబాద్కి వచ్చి కూడా 3 సంవత్సరాలు అవుతుంది. ఆమె బ్రతుకుదేరు కోసం సినిమా ఇండస్ట్రీలో ఆమెకంటూ ఒక బాట వేసుకునే ప్రయత్నంలో భాగంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా అయితే ఇక్కడ ఆమె ఇండస్ట్రీలో చేరడం అయితే జరిగింది. పలు సినిమాలకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కూడా చేసింది ఆవిడ. చాలా చిన్న చిన్న సినిమాలకైతే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేసి మంచిగా నిలదొక్కున్నటువంటి ఆవిడ దాదాపు 6 నెలల నుంచి ఆమెకి ఎటువంటి అవకాశాలు రాకపోవడంతో చాలా ఒత్తిడికి గురైందని తెలుస్తుంది మనకి. ఆమెకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఎవరు కూడా లేరు అన్నట్టుగా కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఇక్కడ ఆమె ఒంటరిగా అయితే నివసిస్తున్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ మనము కావురి హిల్స్ అపార్ట్మెంట్లో అయితే ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే కనుక ఆమె గురించి అసలు ఎవరికి తెలియదు అంటున్నారు. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళకి అడిగినప్పటికీ కూడా మాకు అసలు ఎవరికి తెలియదు అంటున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఒక కుటుంబ సభ్యుల్లో ఒకరు ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. కాకపోతే వారు కూడా దీని గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు అంటున్నారు. కానీ మనం మాట్లాడే ప్రయత్నం చేసి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. కానీ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే కనుక చాలామంది ఈ హైదరాబాద్లోని ఈ రంగుల ప్రపంచంలో ఎంతోమంది సినిమా ఇండస్ట్రీకి అయితే రావడం అనేది జరుగుతుంది. ఈ సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది అవకాశాలు లేక చాలాసార్లు ఓడిపోయిన సంఘటనలు కూడా చాలానే చూసాము. కొంతమంది మాత్రమే సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలరు అని కూడా మనం వింటూనే ఉంటాం. ఎందుకంటే హైదరాబాద్ అంటేనే ఈ రంగుల ప్రపంచంలో చాలామంది కెమెరాకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. మనం చూస్తుంటే కనుక ఎక్కువ యాక్టింగ్ ప్యాషన్తో కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళకి సినిమాల్లో ఏదో ఒక చిన్న అవకాశమైనా రాకపోతుందా అని ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎంతోమంది. మనం కృష్ణనగర్ గడ్డ చూసుకుంటే కనుక అక్కడ దాదాపుగా సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళే పూర్తిగా అయితే ఉంటారు. కానీ అవకాశాలు రాక కూడా చాలామంది సతమతం అవుతూ వాళ్ళని వాళ్ళు అసలు ఏం చేసుకోలేక కుటుంబ సభ్యులతో మాట్లాడలేక కుటుంబాలని కూడా వదిలేసి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఒంటరిగా పోరాడడానికి ఈ సినిమా ఇండస్ట్రీకి అయితే వస్తారు. కానీ కొంతమంది మాత్రమే ఇందులో సెలెక్ట్ అయ్యి నిలదొక్కుకోగలరు. ఎందుకంటే మనం చూసాము ఇండస్ట్రీ అంటే అంత మాటలు కాదు, దాంట్లో ఎంతో టాలెంట్ ఉండాలని కూడా చెప్తూ ఉంటారు. అది మనం వింటూనే ఉంటాము. టాలెంట్తో పాటు కొంత డబ్బు కూడా వెనకేసుకొని ఉండని, కొంత బ్యాక్గ్రౌండ్ ఉంటే కనుక ఈజీగా సినిమాలకు రావచ్చు అన్నది మనకు తెలిసినటువంటి మాట. మరి ఇదే సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది అవకాశాలు లేక కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కుటుంబాలకి దూరంగా ఉండి చాలా రోజుల పాటు పెళ్ళిళ్ళు చేసుకోక ఇలాంటివి కూడా మనం చాలా సంఘటనలు వినే ఉన్నాము. మరి దాంట్లో భాగంగా ఈరోజు ఈ సంఘటన కూడా ఎదురైందని చెప్పుకోవచ్చు. స్వప్నవర్మ గారి గురించి మనం పూర్తి వివరాల్లోకి వెళ్తే కనుక ఆమెకి సంబంధించినట్టు వాళ్ళు కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరు కూడా లేరని చెప్తున్నారు. ఆమెకి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ కొంతమంది, ఎందుకంటే ఫ్యామిలీని కుటుంబాన్ని వదిలేసి నేను నిలబడతాను, హైదరాబాద్లో నేను నిలబడి చూపిస్తాను అంటూ కూడా ఆమె ఒక ఛాలెంజ్ చేసి ఇక్కడికి వచ్చినట్టుగా కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మరి ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో దాదాపు ఒక్కరే, ఇంత పెద్ద అపార్ట్మెంట్లో కూడా ఆమె ఒక్కరే ఉండేవారు అన్నట్టుగా కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మరి ఆమె బాడీని అయితే తీసుకెళ్ళి పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకెళ్ళడం అయితే జరిగింది. ఆమె కావురి హిల్స్లో ఇక్కడే ఆమె నివసిస్తున్నటువంటి ఈ అపార్ట్మెంట్లోనే ఆమె దాదాపుగా 2 రోజుల క్రితం ఉరి వేసుకున్నట్టుగా అయితే పూర్తిగా అయితే తెలుస్తుంది. కానీ దాని తర్వాత బాడీ డికంపోజ్ అవ్వడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు గుర్తించి పోలీసులకి అయితే ఫిర్యాదు చేశారు. దాని తర్వాత పోలీసులు బాడీని మార్చురీకి అయితే పంపించి మిగతా ఆమెకు సంబంధించినటువంటి వివరాలు సేకరించే పనిలో అయితే పడ్డారు. దీని గురించి దర్యాప్తు అయితే చేస్తున్నారు పూర్తిగా. కానీ ఇప్పుడు ఆమెకు సంబంధించినటువంటి వాళ్ళు మనకి ఎవరు కూడా ఇక్కడ లేకుండా అయితే ఉన్నారు. కానీ పూర్తి వివరాలు అయితే ఇవి మనం ఆమె గురించి తెలుసుకున్నాం. ఎందుకంటే ఆమెకు సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు. అదేవిధంగా ఈ అపార్ట్మెంట్లో ఒక్కరే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆమెకు సంబంధించిన వాళ్ళు ఫ్రెండ్సే కావచ్చు, ఇతర ఎవరైనా కుటుంబాలే కావచ్చు, కుటుంబ సభ్యులే కావచ్చు, ఎవరు కూడా ఇక్కడికి వచ్చిపోయినటువంటి దాఖలాలు కూడా లేవన్నట్టుగా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి చెందిన స్వప్నవర్మ 3 సంవత్సరాల క్రితం సినీ ఇండస్ట్రీలో నిలబడడానికి హైదరాబాద్కు వచ్చింది. అయితే గత ఏడాది నుంచి మాదాపూర్ కావురి హిల్స్లోని తీగల హౌస్ అపార్ట్మెంట్లో 101 ఫ్లాట్లో ఆమె ఒంటరిగానే ఉంటుంది. 6 నెలలుగా సినిమా పరిశ్రమలో తనకు ఎలాంటి
ప్రాజెక్ట్ లేకుండా ఖాళీగా ఉండడంతో ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. 2 రోజుల క్రితం తను ప్లాట్లో ఉరివేసుకుని మరణానికి పాల్పడింది. ఆమెకు సంబంధించిన వారు ఎవరు లేకపోవడంతో సమాచారం వెంటనే తెలియలేదు. బాడీ డీకంపోజ్ అవడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్నవర్మ ఫ్లాట్ దగ్గరే ఉన్నాము. స్వప్నవర్మ ఫ్లాట్ వచ్చేసి కూడా 102లో ఉంది. సో ఇక్కడ లోపల ప్రస్తుతం కుక్కలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మనకి. అసలు అంటే ఆ చిన్న కుక్కల్ని కూడా వదిలేసి ఆమెకి అసలు ఎలా ఆత్మహత్య చేసుకోవాలనిపించింది ఇంకా ఆశ్చర్యంగా అయితే ఉంది. వాటికి అసలు ఫుడ్ పెట్టేయడానికి కూడా ఎవరు లేరు ఇక్కడ. లోపల 2 కుక్కల్ని పెట్టి కూడా లాక్ చేసి వెళ్ళినట్టుగా కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడే మనకు అందినటువంటి సమాచారం, ఎవరైతే స్వప్నవర్మ ఉన్నారో స్వప్నవర్మ గారికి మనకి ఎవరు కూడా కుటుంబ సభ్యులు లేనట్టుగా కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే తాజాగా అందిన వార్త స్వప్నవర్మ గారికి ఒక తల్లి చెల్లి ఉన్నట్టుగా కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఆమెకు అయితే తండ్రి కూడా లేనట్టుగా కూడా అర్థమవుతుంది. తల్లి చెల్లి కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముంబైలో అయితే ఉంటారన్నట్టుగా కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది మనకి. వాళ్ళు అక్కడ ఉంటారు, కానీ ఈమె బ్రతుకుదెరువు కోసం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా హైదరాబాద్లో నిలదొక్కుకోవడం కోసం కూడా హైదరాబాద్కి వచ్చి ఇక్కడ కావూరి హిల్స్లో అయితే ఇక్కడ 102 అపార్ట్మెంట్లో అయితే ఉంటున్నట్టుగా అయితే పూర్తిగా అయితే తెలుస్తుంది. అదేవిధంగా కావూరితో పాటు రెండు పెట్ డాగ్స్ కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. లోపల ప్రస్తుతం లాక్ వేసి అయితే పోలీసులు లాక్ చేసుకుని అయితే వెళ్ళారు. అయితే మనకి ఏదైతే గురువారం రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అసలు లోపలికి వెళ్ళినటువంటి స్వప్నవర్మ ఈరోజు బాడీ డీకంపోజ్ అవ్వడంతో, స్మెల్ రావడంతో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న స్థానికులు చెప్పడంతో కూడా పోలీసులకు ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చి తీసే వరకు కూడా బాడీ అనేది అయితే దాదాపుగా 3 రోజుల పాటు కూడా ఇదే ఫ్లాట్లో లోపల ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ ఊర వేసుకొని చనిపోయింది. కానీ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే లోపల ఆమె దాదాపుగా 3 రోజులు ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని కూడా దాదాపుగా ఈ రోజుకి 3 రోజులు అవుతుంది. మరి ఈ రోజు వరకు కూడా లోపల అసలు 2 డాగ్స్ అయితే ఉన్నాయి. ఆ డాగ్స్ అంటే కూడా ఆ కుక్కలంటే కూడా తనకి పంచ ప్రాణాలు అన్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్పడం అయితే జరిగింది. అక్కడ పూర్తిగా ఆమె ఆ డాగ్స్ని లోపల పెట్టుకొని అంటే ఎవరు కూడా అసలు ఎవరికి కూడా ఇన్ఫార్మ్ చేయకుండా ఆమె అయితే ఆత్మహత్య చేసుకుంది. లోపల డాగ్స్ని కూడా వదిలేసి వాటికి అసలు ఫుడ్ 3 రోజుల నుంచి కూడా అసలు ఫుడ్ లేక అవి ఎట్లా ఉన్నాయని తలుచుకుంటేనే చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కూడా లోపలనే పెట్టేసి లాక్ వేసి అయితే పోలీసులు ఇక్కడ నుంచి వెళ్ళినట్టుగా కూడా బాడీని ఉస్మానియాకి తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా పోలీసులు ఈ సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ తల్లికి చెల్లికి ముంబైలో ఉన్నటువంటి వాళ్ళిద్దరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం వాళ్ళు ఆన్ ది వే అన్నట్టుగా కూడా తెలుస్తుంది. హైదరాబాద్కి ఇంకా వాళ్ళు చేరుకోలేదు. కొంత సమయంలో ఆమె పోస్ట్ మార్టం అయిపోయే క్షణంలో వరకు కూడా చేరుకుంటారన్నట్టుగా కూడా పూర్తిగా అయితే సమాచారం ఉంది. ప్రస్తుతం ఇక్కడైతే లోపల 2 కుక్కలు అయితే ఉన్నాయి. లాక్ వేసి పోలీసులు తీసుకెళ్లారు. మరి ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఎవరికి ఇస్తారు అన్నది కూడా ఇంకా పూర్తిగా తెలిసినటువంటి పూర్తి వివరాలు తెలియాల్సినట్టు అవసరం అయితే ఉంది. కెమెరామెన్ విఘ్నేష్తో రిపోర్టింగ్ బాలశ్రీ, హైదరాబాద్. అయితే స్వప్నవర్మకి పూర్తిగా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు లేకే ఆత్మహత్య చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా అసలు చివరిసారిగా కూడా ఆమె ఎవరితో కూడా మాట్లాడినట్టుగా కూడా పూర్తిగా అయితే ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. దాదాపుగా 3-4 రోజుల పాటు నుంచి ఇక్కడే ఫ్లాట్లో ఉండి అసలు ఎవరితో కూడా మాట్లాడకుండా ఫోన్ అనేది పక్కన పెట్టేసి అసలు అదే ఆలోచనలో అయితే పన్నట్టుగా అయితే తెలుస్తుంది. కొంత ఆమెకి మనీ నుంచి ప్రెషర్ పడడంతో అసలు ఎలా బ్రతకాలి ఏంటి అని అవకాశాలు రాకపోవడంతో అదే అసలు దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తూ ఇంకా నేను ఉండకూడదు, ఇంకా నేను బ్రతకలేను అని ఆమె నిర్ణయించుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో ఆమెకు అవకాశాలు చాలా తగ్గినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆమె చేసింది పెద్ద సినిమాలకైతే కొంత అవకాశాలు ఎక్కువ వచ్చి ఉండేవేమో, కానీ ఆమె చిన్న పాటి అవకాశాలు రావడంతో దాదాపుగా అవే చిన్న సినిమాలకు మాత్రమే ఆమె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా అయితే పనిచేసినట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తిగా మొత్తానికి దాదాపుగా 6 నుంచి 7 నెలల పాటు కూడా ఆమె ఖాళీగా ఉన్నట్టు ఆమెకు అసలు ఎందుకంటే ఇక్కడ అపార్ట్మెంట్లో ఆమె రెంట్కి అయితే ఉంటున్నారు. మరి ఇది ఆమె అసలు డే కూడా సర్వైవ్ అవ్వలేకపోయారు అన్నట్టుగా కూడా అయితే ఇక్కడ పూర్తిగా స్థానికులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా ఆమె ఎవరితో కూడా ఎక్కువ క్లోజ్గా మాట్లాడేది కాదు. ఆమె పూర్తిగా అయితే వాళ్ళ ఎవరైతే పెట్ డాగ్స్ ఉన్నాయో ఆ 2 కుక్కలతో మాత్రమే అంత పంచ ప్రాణాలుగా అయితే చూసుకునే ఒక్క క్షణం కనపడకపోయినా కూడా అల్లకల్లో అంటే తల్లడిల్లిపోయేలాగా ఇప్పుడు కన్న తల్లి బిడ్డల గురించి ఎలా అయితే ఆలోచిస్తుందో ఆ విధంగా ఆ కుక్కల పట్ల అయితే అంత చాలా ప్రేమగా అయితే ఉండేది అన్నట్టుగా తెలుస్తుంది. మరి అలాంటి
అంత పంచ ప్రాణాలు పెట్టుకున్నటువంటి అలాంటి పెట్ డాగ్స్ని కూడా వదిలేసి ఈరోజు ఆత్మహత్యకి పాల్పడడం అనేది చాలా బాధాకరం అని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో అవకాశం లేకపోవడం వల్లే ఈరోజు పర్టికులర్ చనిపోయాననేసి పోలీసులు అయితే వివరాలు సేకరించి పోలీసులు ఇచ్చినటువంటి వివరాలు ఇవి మనకి. ఎందుకంటే అవకాశం లేకపోవడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం స్వప్నవర్మ గారి బంధువులు ఇక్కడే ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు. మరి ఏమవుతారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఆమె గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? శివకుమార్ అండి. ఏమవుతారండి మీరు స్వప్నవర్మకి? వాళ్ళ సిస్టర్ అంటే రిలేటివ్ అనమాట. సిస్టర్ వాళ్ళ క్లాస్మేట్స్. అంటే మీకు ఎలా తెలిసింది ఇలా జరిగింది? కాల్ చెప్పింది అనమాట, ఇట్లా అక్కకి ఇట్లా అయింది సంథింగ్ అంటే ఇమీడియట్లీ నేను ఇటు వచ్చాను అనమాట. ఇక్కడ అంటే మీరు వచ్చేసరికి బాడీ ఉందా, బాడీని తీసేసారు? మొత్తం అన్నీ క్లియర్ అయిపోయారని జస్ట్ పోలీసు వాళ్ళు ఉన్నారు, వెరిఫికేషన్ చేసుకుంటున్నారు అంతే. వాళ్ళ ఫ్రెండ్స్ ఉండే అంతే. వాళ్ళని ఇప్పుడు మాదాపూర్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారన్న ఎంక్వైరీ కోసం, ఏమైనా ఏముంది ఏం సంగతి తెలుసుకోవడానికి అంతే. మీకేం తెలుసు అంటే స్వప్నవర్మ గారు దాదాపుగా హైదరాబాద్ వచ్చి కూడా 3 సంవత్సరాలు అయిపోతుంది అన్నట్టుగా తెలుస్తుంది మాకు. అంటే దాదాపుగా ఆమెకు 6 నెలల నుంచి కూడా అవకాశాలు లేక ఇట్లా జరిగింది అన్నట్టుగా తెలుస్తుంది. మరి మీరేం చెప్తారు? అసలు ఆమె ఎలా ఉండేది, ధైర్యశాలియా లేకపోతే అసలు ఇలాంటి పని చేస్తుందని మనం అనుకున్నారా? అసలు ఏం చెప్తారు ఆమె గురించి? నాకు తెలిసినంత వరకు అయితే ఆమె స్ట్రాంగ్ పర్సన్. ఇక మిగతాది దాని గురించి అంత ఏం లేదు. వాళ్ళ మదర్ చెప్తారు మాకు రెగ్యులర్గా, ఏమన్నా తెలిసినంత వరకు అయితే అంతే. స్ట్రాంగ్ పర్సన్ ఆమె అంతే. అట్లాంటి చేసే పెరికిరాలు అయితే కాదన్నమాట. అంటే ఇది జరిగేది కూడా దాదాపు 3 రోజుల పాటు అవుతుందని చెప్తున్నారు. అంటే లోపల బాడీ కూడా అంటే ఉరి వేసుకొని చనిపోయిన, ఆత్మహత్య చేసుకొని, అదే లోపల 2 కుక్కలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి మీరు చూసారా అసలు కుక్కల్ని? కానీ ఏమైనా లాక్ ఏమైనా ఇచ్చారా? మాకేమీ ఇవ్వలేదు, మాకేమీ ఇవ్వలేదు. నేను జస్ట్ వెయిట్ చేస్తున్నాను. వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు, అందుకోసం ఇక్కడ వెయిట్ చేస్తాను. వాళ్ళు చెప్పారన్నమాట నేను వచ్చే వరకు వెయిట్ చేయను అని చెప్పేసి, అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను వాళ్ళు వచ్చే వరకు పేరెంట్స్ కోసం. అంటే వాళ్ళకి ఇప్పుడు స్వప్నవర్మ గారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, పేరెంట్స్ ఎవరెవరు ఉంటారు అసలు ఆమెకి సంబంధించిన? మదర్, బ్రదర్, సిస్టర్ ఉన్నారు. ఫాదర్ కూడా కొంచెం పేరలెస్ అయ్యారన్నమాట. వాళ్ళంతా కూడా ఎక్కడ ఉంటారు అసలు? ముంబైలో ఉంటారండి. అంటే వాళ్ళు ముంబైలో ఉంటారు. అక్కడ నుంచి ఆమెది ఆంధ్రప్రదేశ్గా ఉన్నట్టుగా తెలుస్తుంది, రాజమండ్రి అని. మరి ముంబై అంటున్నారు. వాళ్ళ సిస్టర్ వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారన్నమాట. అంటే మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట, ముంబై నుంచి అక్కడ సెటిల్ అయ్యి ఉన్నారన్నమాట. వీళ్ళు ఇక్కడ నేటివ్ ప్లేస్ వచ్చేసి రాజమండ్రి అండి. ఒక చెల్లి మాత్రమే ఉండేది ఆమెకి? చెల్లి, బ్రదర్ కూడా ఉన్నారు. అంటే ఈమె చనిపోయే ముందు రోజు కానీ ఏమైనా కుటుంబ సభ్యులతో మాట్లాడడం, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడం, మీతో మాట్లాడడం ఏమైనా జరిగిందా? చివరిసారికి ఇప్పుడు మాట్లాడి మాతో ఏం మాట్లాడలేదు, మాకు కూడా ఏం తెలియదు. జస్ట్ వాళ్ళ సిస్టర్ నాకు కాల్ చేయడం వల్ల నేను వచ్చాను అంతే. అంతమించి ఇంక నాకేం తెలియదు. ఏమంటున్నారు వాళ్ళు? ఎట్లా స్పందించారు వాళ్ళ? అంటే నార్మల్గా ఇది ఎవరు తట్టుకోలేనటువంటి సిచ్యువేషన్, ఎందుకంటే ఆత్మహత్య చేసుకుని కూతురు అంటే ఎవరు కూడా తట్టుకోలేరు. ఏమన్నారు? అంటే బయలుదేరారా, స్టార్ట్ అయ్యారు? మరి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారంట. వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళే నాకు కాల్ చేసి చెప్పారన్నమాట, ఇట్లా అయింది సంగతి అని చెప్తే నేను ఇమీడియట్లీ ఇచ్చాను. వాళ్ళు కూడా బయలుదేరారు, వస్తున్నారంట. ఎంత సమయం పాటు వాళ్ళు ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది? మేబీ నైట్ 9:30, 10 వరకు వస్తుండొచ్చు నాకు తెలిసినంత వరకు. వాళ్ళు ఫ్లైట్లో వస్తున్నారు. అంటే స్వప్న గారు ఇంతకు మ్యారేజ్ చేసుకోవడం ఎలా జరిగిందా, లేకపోతే ఫ్రెండ్స్ ఏమైనా ఉన్నారా తనకి? ఏమో అయ్యండి, మాకు ఐడియా లేదండి. నో ఐడియా మాకు. ఇందాక అన్నారు పోలీస్ స్టేషన్కి ఫ్రెండ్స్ని ఎవరు తీసుకెళ్లారు? వాళ్ళు అంతకుముందు వచ్చారన్నమాట. వాళ్ళకి తెలిస్తే అంటే స్టేషన్కి తీసుకెళ్లారు ఫ్రెండ్స్ అని చెప్పారు. వాళ్ళు వేరే ఫ్రెండ్స్ వచ్చారు, వెళ్ళిపోయారు ఇంతకుముందే. ఎవరు రాలేదా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, పోలీస్ స్టేషన్ ఎంక్వైరీ ఉందని తీసుకెళ్లారని చెప్పారు. అంతకుమించి ఏం తెలియదు. అంతకుమించి ఏం తెలియదు. అంటే చనిపోయింది లెటర్ రాయడం ఇట్లాంటి ఏమైనా చేసిందా తను నిజంగా పర్టికులర్ ఫైనాన్స్ గురించి చనిపోతున్నట్టుగా చెప్తున్నాను. నాకు ఏంటంటే జస్ట్ మా వాళ్ళ సిస్టర్ కాల్ చేయడం వల్ల నేను వచ్చాను. అంతకుమించి నాకు ఇక్కడే ఉంటారా? నేను ఇక్కడనే ఉంటాను, ఉప్పల్ సైడ్ ఉంటాను. సో విన్నారు కదా, అయితే చివరిసారిగా కూడా ఎవరితో కూడా మాట్లాడలేదు స్వప్నవర్మ అని చెప్తున్నారు. మొత్తంగా అయితే తను అంటే ఫినాన్షియల్ గురించి అనుకోవచ్చు, ఎందుకంటే 6 నెలల పాటు అవకాశం లేక చనిపోయింది అన్నట్టుగానే మనకు తెలుస్తుంది. ఇందు గురించి వాళ్ళ బంధువులు కూడా రావడం అయితే జరిగింది. అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇన్ఫామ్ చేశారు. వాళ్ళు ముంబై నుంచి రావడంటే కూడా చాలా కొద్ది సమయం అయితే పడుతుంది ఖచ్చితంగా. సో రాత్రి 9-10 లోపు కూడా వాళ్ళు ఇక్కడ